Hello guys, welcome back to my channel. This is Atul. Let us discuss about today's price behavior and also tomorrow's analysis. ఏ విధంగా రేపు ట్రేడ్ చేయాలనేది కూడా డిస్కస్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ప్రీవియస్ డేస్ హై అండ్ లో మార్క్ చేసుకోవాలి. ప్రీవియస్ డే ఏ విధంగా మార్కెట్ బిహేవియర్ అయింది ఫస్ట్ అనాలిసిస్ చేసుకుని దాని తర్వాత ఈ రోజు ఏ విధంగా ట్రేడ్ తీసుకోవాలని అర్థం చేసుకున్నాం. మార్కెట్ ప్రీవియస్ డే కంప్లీట్ ఒక ట్రెండింగ్ మూమెంటం జరిగింది. ట్రెండింగ్ మూమెంటం జరిగిన తర్వాత కంప్లీట్లీ ఒకటే రేంజ్లో నిన్న న్యూ ఇయర్ రోజు కంప్లీట్ ఒకటే రేంజ్ బాక్స్ క్రియేట్ చేసుకొని అక్కడే ట్రేడింగ్. ఇక్కడ నేను చెప్పిన నో ట్రేడింగ్ జోన్, ఈ ఏరియా నో ట్రేడింగ్. మార్కెట్ ఎప్పుడైతే ఈ లో కింద బ్రేక్ డౌన్ ఇచ్చినా కూడా డౌన్ సైడ్ మూమెంటం ఆర్ ఏదైనా ట్రాప్ చేస్తే అప్ సైడ్ వెళ్ళొచ్చు అని చెప్పిన, లేదంటే ప్రీవియస్ డే హై బ్రేక్అవుట్ ఇస్తే వన్ పుల్ బ్యాక్ హై క్రాస్ చేస్తే అప్ సైడ్ వెళ్ళొచ్చు అని చెప్పాను. సో ఈ విధంగానే మార్కెట్లో సిలెక్ట్ ట్రాప్ చేయకుండా డైరెక్ట్ మార్కెట్ అప్ సైడ్ ఎంట్రీ తీసుకునేది. దాని తర్వాత ఫస్ట్ మనం ఏ విధంగా చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మార్కెట్ ఎక్కడ ఓపెనింగ్ అవుతుంది, మార్కెట్ సేమ్ మళ్ళీ ఇదే బాక్స్ రేంజ్లో ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత మనకి మార్కెట్లో కంటిన్యూ త్రీ బుల్ క్యాండిల్స్ వచ్చేసినాయి. దాని తర్వాత ఒక పుల్ బ్యాక్ జరిగింది. అది కూడా ఎక్కడ జరిగింది, ప్రీవియస్ డే హై బ్రేక్అవుట్ అయిన తర్వాత జరిగింది. ఎప్పుడైతే మార్కెట్లో బ్రేక్అవుట్ జరిగిన తర్వాత దీని మీనింగ్ ఏంటి అంటే మార్కెట్లోకి ఫస్ట్ బయర్స్ వచ్చారు. ఈ బాక్స్లో ఉన్నంత వరకు బయర్స్ రాని సెల్లర్స్ రాని మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. నో ట్రేడింగ్ జోన్ ఈ రేంజ్లో ఉంటాయి. దాని తర్వాత ఏమైంది, సెల్లర్స్ ఆర్ బయర్స్ ఇద్దరు ఫైరింగ్ చేసుకున్న తర్వాత ఒక 1% విన్ అయ్యారు, అది కూడా బయర్స్. సో బయర్స్ విన్ అయిన తర్వాత స్ట్రెంత్ మళ్ళీ సెల్లర్ స్ట్రెంత్ తీసుకొని వచ్చారు. ఎప్పుడైతే ఈ సెల్లర్ స్ట్రెంత్ హై బ్రేక్అవుట్ అయిందో వెంటనే చూడండి ఒక పెద్ద బిగ్ క్యాండిల్, ఒక పెద్ద గ్రీన్ క్యాండిల్ మార్కెట్లో జనరేట్ అయింది. సో ఎప్పుడైతే మార్కెట్లో సెల్లర్స్ అందరు ఎగ్జిట్ అయిపోయారో దాని తర్వాత ఒక పెద్ద క్యాండిల్ ఎప్పుడైతే వస్తుందో దాని అర్థం ఏంటంటే మార్కెట్లో స్ట్రెంత్ అనేది బయర్స్ హ్యాండ్ ఓవర్ చేతిలోకి వెళ్ళిపోయిందని చెప్పి దాని మీనింగ్. సో ఈ లెవెల్లో మనకి మార్కెట్లో ఇక్కడ హైలో ఎంట్రీ తీసుకొని మార్కెట్లో, సో ఇక్కడ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ రెడ్ క్యాండిల్ హైలో మనం ఎంట్రీ తీసుకొని 1:1 ఆర్ 1:2 టార్గెట్ ట్రయల్ 1:1 ఫస్ట్ మార్కెట్లో ఎంట్రీ తీసుకున్న తర్వాత ఎన్ని పాయింట్స్ వచ్చింది, ఇది ఆల్మోస్ట్ 20 పాయింట్స్. దాని తర్వాత టార్గెట్ 1:2 1:2 దగ్గర మనం మార్కెట్లో ఎప్పుడైతే ఎంట్రీ తీసుకున్నాం 1:1 వచ్చిన తర్వాత ఆ తర్వాత 1:1 దగ్గర మార్కెట్లో స్టాప్ లాస్ పెట్టుకొని ఇదంతా ట్రయల్ చేసుకుంటూ మార్కెట్ వెళ్ళిపోవాలి. ఇది బేసిక్ క్రైటీరియా. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో స్ట్రెంత్ బయర్ స్ట్రెంత్ వచ్చిన తర్వాత ఒక పుల్ బ్యాక్ జరిగింది. పుల్ బ్యాక్ హై క్రాస్ అయిన తర్వాత మార్కెట్లో ఎంట్రీ జరిగి మార్కెట్లో డే హైలో క్లోజింగ్ ఇచ్చింది. ఈ లెవెల్ వరకు మార్కెట్ మార్కెట్లో హోల్డింగ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఈ విధంగా కాకపోయినా మార్కెట్లో ఈ హైలో ఎంట్రీ తీసుకుని స్లో అండ్ స్టడీ బ్రేక్అవుట్ అయిన తర్వాత మార్కెట్ ఖచ్చితంగా ఒక పుల్ బ్యాక్ వస్తుంది. పుల్ బ్యాక్ వచ్చింది, స్లో అండ్ స్టడీ కన్సాలిడేషన్ చేసుకుంటే మార్కెట్ పైకి వెళ్తాయి. ఎట్లాగో ఎందుకంటే ఇది ఒక పెద్ద బుల్లిష్ క్యాండిల్, మార్కెట్లో స్ట్రెంత్ అనేది ఇక్కడ వెళ్ళిపోయారు. సో ఈ లెవెల్లో ఇక్కడ ఎంట్రీ తీసుకొని ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకొని మార్కెట్ స్లో అండ్ స్టడీగా పేషెన్స్ ఇక్కడనే బిల్డ్ అవుతుంది. ఎప్పుడైతే బ్రేక్అవుట్ అవుతుందో ఖచ్చితంగా కన్సాలిడేషన్ చేస్తుంది, పుల్ బ్యాక్ చేస్తుంది, రీటెస్ట్ చేస్తుంది, మళ్ళీ అప్ సైడ్ వెళ్తుంది. అందుకే మనం ఏం పెట్టుకున్నామంటే మార్కెట్లో ఈ రెడ్ క్యాండిల్ హైలో ఎంట్రీ తీసుకొని లోలో స్టాప్ లాస్ పెట్టుకొని ట్రయల్ చేసుకుంటూ వెళ్ళిపోతా అంటే మార్కెట్లో మూమెంటం అనేది జనరేట్ అవుతుంది. అదేవిధంగా మనకి సబ్జెక్ట్ కూడా సబ్జెక్ట్ పేషెన్స్ స్ట్రాంగ్ బిల్డప్ చేయడం ఇది చాలా ఇంపార్టెంట్ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇంకో పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటిది, మార్కెట్ ఆల్రెడీ డే హై బ్రేక్అవుట్ అయ్యి పైకి ప్రీవియస్ డే హై బ్రేక్అవుట్ అయ్యి అప్ సైడ్ వెళ్ళిపోతుంది. ఆల్సో మనకి ఇక్కడ ఇంకొకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆల్ టైమ్ హై ఇక్కడ ఉంది ప్రజెంట్గా. సో ఈ లెవెల్ దగ్గర మార్కెట్ కన్సాలిడేషన్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి మండే రోజు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం ఏ విధంగా కన్సిడర్ చేయాలంటే సేమ్ నిన్నటి ప్రైస్ యాక్షన్ కనిపిస్తుంది మనకి. ఇక్కడ మార్కెట్లో ఒక ట్రెండింగ్ మూమెంటం జరిగింది, లాస్ట్ పుల్ బ్యాక్ అవర్లో సెల్లింగ్ జరిగింది. మార్కెట్ ఏం చేసింది, ఇదే బాక్స్లో ఉండిపోయింది. సేమ్ అదే విధంగా ఒక ట్రెండింగ్ మూమెంటం జరిగింది, మార్కెట్ ఇదే లెవెల్ ఉన్నది అనుకోండి ఖచ్చితంగా నో ట్రేడింగ్ జోన్. సో మార్కెట్లో మళ్ళీ ఈ హై అండ్ లోలో మార్కెట్ మళ్ళీ కన్సాలిడేషన్ చేసిన సస్టైన్ అయినా కూడా ఎన్టీజెడ్ నో ట్రేడింగ్. ఇఫ్ ఇన్ కేస్ మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయినా గ్యాప్ ఓపెన్ అయినా గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా గ్యాప్ అప్ ఓపెన్ అయినా మనం ఈ లెవెల్ ఉన్నంత వరకు నో ట్రేడింగ్. మళ్ళీ ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ ఒక హై అండ్ లో చేస్తే దాని తర్వాత మార్కెట్ ఒకవేళ ఈ హై బ్రేక్అవుట్ ఇచ్చింది అనుకోండి, బ్రేక్అవుట్ అయ్యి పుల్ బ్యాక్ ఇచ్చి మళ్ళీ హై క్రాస్ చేస్తే మనం మార్కెట్ స్లో అండ్ స్టడీ అప్ సైడ్ వెళ్ళిపోవాలి. ఈ బ్రేక్అవుట్ క్యాండిల్ లోలో స్టాప్ లాస్ పెట్టుకొని స్లో అండ్ స్టడీ అప్ సైడ్ వెళ్ళిపోవాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూ.
అదే ఫ్లాట్ ఓపెన్ అయినా గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా నో ట్రేడింగ్ జోన్, నో ట్రేడింగ్. ఇది ఒక సపోర్ట్గా కన్సిడర్ చేసుకొని మార్కెట్ ఒకవేళ సస్టైన్ ఈ కింద సస్టైన్ చేసుకొని మళ్ళీ స్లో అండ్ స్టడీకి వెళ్తే మార్కెట్ ఒక బేరిష్ ప్రెషర్ మనం చూసే ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ హై బ్రేక్అవుట్ అయినా స్లో అండ్ స్టడీ మార్కెట్ ఒక 1:1 1:2 వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. డౌన్ సైడ్ అయితే ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్ డౌన్ ఇచ్చి పుల్ బ్యాక్ ఇచ్చిందనుకో డౌన్ సైడ్ తీసుకొని, లేదంటే ఇక్కడ సెల్లర్ ట్రాప్ ఏమైనా జరిగిందనుకో ఈడ సెల్లర్స్ వచ్చినట్టు వచ్చి దాన్ని ట్రాప్ చేసి మళ్ళీ బయర్స్ ఎంటర్ అయ్యి పుల్ బ్యాక్ ఇచ్చి అప్ సైడ్ వెళ్ళిపోయింది అనుకోండి, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా స్లో అండ్ స్టడీగా మార్కెట్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇది ఆల్ టైమ్ హైలో ఉంది కాబట్టి ఈ ఏరియాలో ఖచ్చితంగా కన్సాలిడేషన్ ఒక 1-2 డేస్ ఖచ్చితంగా జరుగుతుంది. కన్సాలిడేషన్ జరిగిన తర్వాతనే మార్కెట్ హై వెళ్ళే ఛాన్స్ ఉంది. ఇది ఒక ఏరియా. ఈ లెవెల్లో మార్కెట్ ఇలా చేసిన తర్వాత బ్రేక్అవుట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇది 100% జరుగుతుంది. లేదన్నాం అనుకో నార్మల్ ఇంకొక ర్యాలీ చేసి అప్పుడు ట్రాప్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి. లేదంటే ఈ క్యాండిల్ లో అనేది చాలా ఇంపార్టెంట్. ఈ లెవెల్ వరకు వచ్చేంత వరకు ఇయర్స్ అందరు ఏం చేస్తారంటే ఎంట్రీ తీసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. చాలా స్ట్రెంత్ ఇది, ఎందుకంటే ఇది ఒక బ్రేక్అవుట్ క్యాండిల్. ఈ బ్రేక్అవుట్ క్యాండిల్లో స్ట్రెంత్ ఇదొక లెవెల్, ఇదొక లెవెల్. ఎందుకంటే మన మార్కెట్లో ప్రీవియస్లో ఏం కనిపిస్తుంది అంటే ఖచ్చితంగా ఒక స్ట్రెంత్ కనిపిస్తుంది. ఇది ఒక కన్సల్టేషన్ ఏరియా కాబట్టి ఈ లెవెల్ 26,100 అనేది చాలా క్రూషియల్ లెవెల్. ఈ లెవెల్ బ్రేక్ డౌన్ కానంత వరకు మనకు సెల్లింగ్ ప్రెషర్ అనేది దీనిలో నుంచి డౌన్ సైడ్ అయితే వెళ్ళడం 100% జరగదు. సో ఈ లెక్క ప్రకారంగా మార్కెట్ స్లో అండ్ సైడ్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ట్రేడింగ్ కానీ రేపు ఫ్లాట్ గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ ఏదైనా కూడా ఇందులో ఎన్టీజెడ్ సింపుల్ పాయింట్ చెప్తున్నా. ఎన్టీజెడ్ బ్రేక్అవుట్ అయినా కూడా మ్యాక్సిమం 1 డే హోల్డింగ్ చేయడం ఇంపార్టెంట్. ఎందుకంటే ఖచ్చితంగా మళ్ళీ బ్రేక్అవుట్ అయింది, ట్రెండింగ్ జరిగింది. ఖచ్చితంగా ఈరోజు వాలటిలిటీ ఎట్లా చాపీ ఎట్లా జరిగిందో ఇదే రేంజ్లో ఉంటుంది, చాపీ జరుగుతుంది. ఇలా హై బ్రేక్అవుట్ ఇచ్చిన చిన్న టార్గెట్ తీసుకొని స్లో అండ్ స్టడీగా అప్ సైడ్ వెళ్ళిపోయి మళ్ళీ ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చి ట్రాప్ చేసి ఈ పాయింట్స్ ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పేసి చెప్పాను. ఇవన్నీ ఖచ్చితంగా అనాలిసిస్ ఈ విధంగా జరుగుతుంది. రేపు ఇది ఒక్కటే పాయింట్ వస్తుందని చెప్పేసి అనట్లేదు. ఈ విధంగా జరిగే ఛాన్స్ ఉన్నాయి. మళ్ళీ ఈ లెవెల్లో ఇప్పుడు ఫ్లాట్ ఓపెన్ ఈ లెవెల్కి వచ్చి రీటేల్ చేసి క్లోజింగ్ ఇస్తుంది. నెక్స్ట్ డే ఈ విధంగా డౌన్ సైడ్ చేసే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఖచ్చితంగా ఆ మార్కెట్ ఆల్ టైమ్ హై బ్రేక్అవుట్ ఉంది కాబట్టి ఈ విధంగా మల్టిపుల్ టైమ్స్ చెప్తున్నాను. సో ఈ విధంగా కన్సిడర్ చేసుకొని మార్కెట్లో రేపు ఎంట్రీ తీసుకోవడానికి ట్రై చేయండి మండే రోజు. నా అనాలిసిస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.